ఇదంతా కాకుండా మంగ్లీ కూడా తన పొలిటికల్ జిగ్విక్స్ పేర్లన్నీ వాడింది దీంట్లో. ఈ ప్రధానమంత్రులు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని చెప్పి వాడి బెదిరించిందని కూడా చాలా రూమర్స్ అండ్ స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా మంగ్లీ పేరు వచ్చిన తర్వాత అండ్ మంగ్లీ సిస్టర్ పేరు అండ్ ఆ సిస్టర్తో పాటు ఈ రమావతి మధు పేరు అటాచ్ అయ్యి వీళ్ళిద్దరికి ఒకప్పుడు పెళ్లి గురించి సంభాషణలు జరిగినాయి అని న్యూస్ బయటకు స్ప్రెడ్ అయిన తర్వాత మంగ్లీ అండ్ వాళ్ళ సిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని చాలా మంది స్పెక్యులేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అండ్ మంగ్లీకి డెఫినెట్లీ పొలిటికల్ సపోర్ట్ చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో చూసుకుంటే వైకాపాకి సపోర్ట్ చేసింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తన హై సపోర్ట్ ఇచ్చింది, అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఈవెంట్స్ అన్నిటికి కూడా పాడడానికి వెళ్తుంది. సో స్పెక్యులేషన్ ఏమైనా కూడా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం దీనికి ఎంకరేజింగ్ మోడ్లో ఉండదు. డెఫినెట్లీ బాధితులను చూసి, మైక్రో ఫైనాన్స్ బాధితులను చూసి ఖచ్చితంగా పోలీస్ టర్నస్ యాక్షన్ తీసుకుంటారు. ఏ బిగ్ విగ్స్ ఉన్నా న్యాయం మాత్రం జరుగుతుంది. టు స్టార్ట్ విత్ ఈరోజు రమావత్ మధు అయితే అరెస్ట్ అయ్యాడు. మేబీ ఈ రోజో రేపో ఇంకా ఇన్వెస్టిగేషన్కి మంగ్లీని పిలుస్తారో లేకపోతే సుబ్బారావుని పిలుస్తారో, మంగ్లీ సిస్టర్, మంగ్లీ బ్రదర్, వీళ్ళందరి పేర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి అయితే పిలుపు రావడం మొదలవుతుంది. ఈ కేసుని తొందరగా క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో సిఐడికి అప్పచెప్పిన ఈ కేసు చాలా ఫాస్ట్ ట్రాక్ మోడ్లో మూవ్ అవుతున్న సందర్శాలు చూస్తూనే ఉన్నాం. నిన్న పారిపోయాడు, ఇవాళ అరెస్ట్ అయిపోయాడు. సో బాధితులందరికీ ఇది ఒక రిలీఫ్ మూమెంట్. బట్ అంతిమంగా దీంట్లో మంగ్లీ ఉందా, మంగ్లీ సిస్టర్ ఉందా, లేకపోతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది ఇంకా తెలియలేదు. తెలిసేదాకా కొంచెం ఓపిక పట్టాలి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు పోయినాయి, వాళ్ళలాగానే నేను కూడా నా పరువు పోగొట్టుకున్నాను, నేను బాధితురాలిని అని చెప్పి మంగ్లీ రోధిస్తుంది. దాంట్లో నిజమెంతో ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫర్ నౌ ఎస్, రమావత్ మధు ఈజ్ అండర్ అరెస్ట్.